ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. అసలు మొదలుగా మనం బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, మెదడు కణితి అంటే ఏంటో తెలుసుకుందాం. మెదడులో అసాధారణంగా పెరిగే కణజాలాన్ని ట్యూమర్ లేదా కణితి అంటాము. ఈ ట్యూమర్ ఎన్ని రకాలు ఉంటే ఎలా ఉంటాయని తెలుసుకుందాం. మన బ్రెయిన్లో వచ్చే రకాల ట్యూమర్లు ఒక రకంగా వివరించుకుంటే, ఒకటి ప్రైమరీ ట్యూమర్స్ అంటాము, రెండు సెకండరీ ట్యూమర్స్ అంటాము. ప్రైమరీ ట్యూమర్స్ అంటే ఓన్లీ బ్రెయిన్లోనే వచ్చే ట్యూమర్ని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. అలా కాకుండా సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బాడీలో ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చేసి బ్రెయిన్కి పాకితే ఆర్ బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే దాన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. ఇది ఒక రకంగా విభజించుకోవచ్చు. ఇంకో రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే, క్యాన్సర్ సంబంధించిన కణుతులు లేదా నాన్ క్యాన్సరస్ కణుతులు అంటాము. నాన్ క్యాన్సరస్ కణుతులకి ఇంకో పేరు ఏంటంటే మనకి బినైన్ ట్యూమర్స్ అంటాము, బినైన్ కణుతులు అంటాము. అంటే ఈ మంచి కణుతులుగా మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా క్యాన్సర్ కణుతులు అనేవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి. సో ఉదాహరణకు తీసుకున్నప్పుడు మనం ఒక రకమైన ట్యూమర్స్ ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులో వచ్చేవి. సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. అది ఉదాహరణ తీసుకోండి, ఊపిరితిత్తులో క్యాన్సర్ వస్తే బ్రెయిన్కి పాకొచ్చు, కడుపులో క్యాన్సర్ వస్తే బ్రెయిన్కి పాకొచ్చు, పేగుల్లో క్యాన్సర్ వస్తే బ్రెయిన్కి పాకొచ్చు, లివర్లో క్యాన్సర్ వచ్చినా బ్రెయిన్ పాకొచ్చు, కిడ్నీలో క్యాన్సర్ వచ్చినా బ్రెయిన్కి పాకొచ్చు. బాడీలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చినా బ్రెయిన్కి పాకితే దాన్ని మనం సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము, అది మెటాస్టాసిస్ అంటాం. ఓకే, ఈ రెండు రకాలుగా బ్రెయిన్ ట్యూమర్స్లో లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం ముందుగా తెలుసుకుందాం. సర్వసాధారణంగా మెదడులో ఏ గడ్డ ఉన్నా సరే అది ప్రైమరీ అయి ఉండొచ్చు, సెకండరీ బ్రెయిన్ ట్యూమర్ అయి ఉండొచ్చు, లేదా బినైన్ ట్యూమర్ అంటే నాన్ క్యాన్సరస్ కణితి అయి ఉండొచ్చు, లేదా క్యాన్సరస్ కణితి ఉండొచ్చు. మెదడులో ఏ రకమైన కణితి ఉన్నా సరే సర్వసాధారణంగా వచ్చే లక్షణాలు ఏంటనేది ముందుగా మనం తెలుసుకుందాం. ఉదాహరణకి తీసుకుంటే ఏదైనా సరే ఒకటి, అది క్యాన్సర్ అయి ఉండొచ్చు, నాన్ క్యాన్సర్ అయి ఉండొచ్చు, ఏదైనా కణితి అసహజంగా పెరిగితే బ్రెయిన్ లో, సో దానివల్ల వచ్చే సర్వసాధారణంగా వచ్చే లక్షణాలు ఏంటనేది తెలుసుకుందాం. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది చిన్న ఫిక్స్డ్ క్యావిటీ లాంటిది, ఒక చిన్న బాక్స్ లాంటిది. ఉదాహరణకు తీసుకుంటే మన నార్మల్ బ్రెయిన్ వెయిట్ ఎంత 1.4 to 1.5 kgs ఉంటుంది. సో దాని వరకే మన బోన్ ఆ స్కల్లో ప్లేస్ ఉంటుంది. ఎక్స్ట్రాగా అంటే అదనంగా ఏదైనా కణితి రూపంలో పెరిగితే దానివల్ల వచ్చే సిమ్టమ్స్, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ముందుగా తెలుసుకుందాం. సాధారణంగా మెదడులో ఏది పెరిగినా సరే, అది నాన్ క్యాన్సరస్ కణితి అయినా సరే, ఆర్ బినైన్ కణితి అయినా, ఆర్ క్యాన్సరస్ కణితి అయినా, లేదా ప్రమాదకరమైన కణితి అయినా సరే ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. సర్వసాధారణంగా మొట్టమొదటి సిమ్టమ్ ఏమిటంటే తలనొప్పి. ఈ తలనొప్పి అనేది ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి తలనొప్పి అనేది ఎలా స్టార్ట్ అవుతుంది. ఈ తలనొప్పిలో నార్మల్గా వచ్చే, అంటే అందరిలో వచ్చే తలనొప్పి వస్తే ప్రతి ఒక్కరికి క్యాన్సర్ ఉంటుంది అనేది ఒక మనకి భయం అనేది ఉంటుంది. అలా కాదు, దీనివల్ల వచ్చే ప్రత్యేకమైన తలనొప్పి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. క్యాన్సర్ కణితి వల్ల లేదా బినైన్ కణితి వల్ల తలనొప్పి అనేది యూజువల్గా గ్రాడ్యువల్గా చిన్నగా స్టార్ట్ అవుతుంది, రోజు రెగ్యులర్గా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఈ తలనొప్పి రాత్రిపూట ఎర్లీ మార్నింగ్, తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ చాలా సివియర్గా తలనొప్పి ఉండి ఒక్కసారి వామిటింగ్, చాలా పెద్ద వామిటింగ్ చేసుకుంటే ఈ తలనొప్పి అనేది రిలీవ్ అవుతుంది. ఈ తలనొప్పి అనేది కొంచెం వరకు ఉపశమనం వస్తుంది. ఒకవేళ ఈ రకమైన తలనొప్పి ఉంటే, ఎర్లీ మార్నింగ్ లేదా తెల్లవారుజామున తలనొప్పి బాగా ఎక్కువగా ఉండి ఒక వామిటింగ్ చేసిన తర్వాత తలనొప్పి బాగా తగ్గింది అంటే మనకి ఒక డౌట్ అనేది, ఒక అనుమానం అనేది రావాలి. బ్రెయిన్లో ఏదైనా కణితి పెరుగుతుందా అనేది మనం ఒక అవగాహనకు రావాలి. అట్లా కాకుండా ప్రతి 100 మందిలో 90 మందికి తలనొప్పి అనేది ఉంటుంది. అది ఎన్ని రకాల తలనొప్పులు ఉండొచ్చు? తలనొప్పులు అనేవి చాలా రకాలు ఉన్నాయి. కంటి వల్ల వచ్చే తలనొప్పి ఒక రకంగా ఉంటుంది. అట్లా కాకుండా మన సర్వసాధారణంగా మైగ్రేన్ అనే తలనొప్పి ఉంటుంది. మైగ్రేన్ని మనం పార్శ్వనొప్పి అంటాము. ఈ తలనొప్పి ఎలా ఉంటుందంటే తల మొత్తం ఉండదు. ఈ మైగ్రేన్ లేదా పార్శ్వనొప్పి అనేది తల మొత్తం ఉండదు, ఏదో ఒక పక్కే ఉంటుంది. అది కుడిపక్క కానీ ఎడం పక్క కానీ ఉంటుంది, కుడిపక్క లేదా ఎడం పక్క ఉంటుంది. ఈ తలనొప్పి ఎలా ఉంటుందంటే చాలా సివియర్గా ఒకేసారి వస్తుంది. ఆ తలనొప్పితో పాటు ఒక పక్క తలంతా బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ తలనొప్పితో పాటు కళ్ళు దిగటం కానీ, కోపం రావటం కానీ, చిరాకుగా ఉండటం కానీ, ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే, లేదా రెగ్యులర్గా మనం రోజు తినే టైంకి అన్నం తినకపోయినా, ఆహారం తీసుకుపోయినా సరే ఈ తలనొప్పి సడన్గా వస్తుంది అనమాట. ఈ మైగ్రేన్ ఆర్ పార్శ్వనొప్పి అనేది సడన్గా వస్తుంది. వీళ్ళు ఇలాంటి ఏం చేస్తారంటే, వాళ్ళు సడన్గా ఆ టైంకి తినకోకుండా ఇంకో టైంకి తింటే తలనొప్పి అనేది తగ్గిపోతుంది. ఈ పార్శ్వనొప్పి అనేది మనకి ఒకే ఒక ముఖ్యమైన లక్షణం, ఒక పక్కే రావటం కానీ,
సివియర్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కానీ వాంతులు కావు, చిరాగ్గా ఉంటుంది, ఎవరితో మాట్లాడరు, బ్రైట్ లైట్ కూడా చూడలేరు. బాగా కాంతివంతమైన లైట్ చూడాలంటే వాళ్ళకి చిరాకు కనబడుతుంది. అట్లా లైట్ చూస్తే వాళ్ళు బాగా తలనొప్పి ఎక్కువైంది కాబట్టి చీకటి గదిలోకి వెళ్ళి పడుకుంటారు ఈ పార్శ్వనొప్పి ఉన్న వాళ్ళు. ఈ లక్షణాలు కనుక ఉంటే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఒక పక్క తలనొప్పి రావడం కానీ, వామిటింగ్ వచ్చినట్టు ఉండడం కానీ వామిటింగ్ కాదు, చాలా చిరాగ్గా ఉండటం కానీ, ఎవరితో మాట్లాడబుద్ధి కావడం కానీ, బ్రైట్ లైట్ అంటే కాంతివంతమైన లైట్ చూస్తే చిరాకు పట్టడం కానీ, అలాంటప్పుడు వాళ్ళు చీకటి గదిలోకి వెళ్ళి పడుకుంటారు. ఈ రకమైన లక్షణాలు ఉంటే మనం అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని మనం మైగ్రేన్ లేదా పార్శ్వనొప్పి అంటాం. అట్లా కాకుండా టెన్షన్ హెడేక్ అంటాం. మనకు 100లో 99 మందికి వచ్చే హెడేకే టెన్షన్ హెడేక్. అది మన ఒత్తిడి, ఫ్యామిలీ టెన్షన్ వల్ల కానీ, పని ఒత్తిడి వల్ల కానీ, ఇంకా వేరే ఇతర కారణాల వల్ల కానీ ఈ హెడేక్ అనేది టెన్షన్ హెడేక్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది? తల మొత్తం ఉంటుంది, రెండు పక్కల ఉంటుంది, మెయిన్గా ఫోర్ హెడ్ పైన ఉంటుంది. తల మొత్తము రెండు పక్కల ఉంటుంది, మెయిన్గా ఫోర్ హెడ్ పైన ఉంటుంది. దీనివల్ల వాంతులు రావడం కానీ, చిరాకు పట్టడం కానీ అలాంటి లక్షణాలు అనేవి ఏమీ ఉండవు. పని ఒత్తిడి తగ్గించుకొని రెస్ట్ తీసుకుంటే ఈ తలనొప్పి అనేది తగ్గిపోతుంది. బట్ ఏదైనా సరే తలనొప్పి వచ్చినప్పుడు ఒకసారి డాక్టర్ కలవడం వల్ల తప్పు అయితే ఏం లేదు. అలా కాకుండా ఇంకో రకమైన క్లస్టర్ హెడేక్ అంటాం. ఈ క్లస్టర్ హెడేక్ అంటే ఇందాక చెప్పినట్టు పార్శ్వనొప్పిలాగే ఒక పక్కే ఉంటుంది. ఆ పార్శ్వనొప్పి లక్షణాలు ఉంటాయి కానీ దీనిలో అదనంగా ఉండే లక్షణం ఏంటంటే, ఏ పక్క అయితే తలనొప్పి ఎక్కువ వస్తుందో ఆ కన్ను చాలా ఎర్రగా పడుతుంది, చాలా ఎర్రగా అవుతుంది. తలనొప్పి ఆ కన్ను చాలా ఎర్రగా అయ్యి కళ్ళు మూసుకోవడం కానీ, కంటి నుంచి నీరు కావడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ రకమైన తలనొప్పిని మనం క్లస్టర్ హెడేక్ అంటాము. ఈ హెడేక్ అనేది దీనికి కారణాలంటూ ఏమి ఉండవు. రెగ్యులర్ చేసే పని ఒత్తిడి వల్ల కానీ, మిగతా ఇతరత్ర కారణాల వల్ల కానీ ఈ తలనొప్పులు అనేవి రావచ్చు. అలా కాకుండా సైనస్ హెడేక్ అంటాము. ఈ సైనస్ హెడేక్ అంటే మనకి మన ముఖంలో రెండు మ్యాగ్జిలర్ సైనస్ ఇటు పక్క ఉంటాయి, అట్లాగే ఫ్రంటల్ సైనస్ ఈ పక్క ఉంటాయి. ఈ రెండు సైనస్లో ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ సైనస్ అనేవి మూడుకుపోవటం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల సైనస్లు అనేవి మూర్చుకుపోవటం వల్ల లేదా పూడుకుపోవటం వల్ల దానిలో ఉన్న ద్రవాలు అనేవి ముక్కు ద్వారా పైకి రాకుండా ఉండటం వల్ల అది మొత్తం నిండిపోయి చాలా హెవీగా తలంతా బరువుగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ సైనస్ హెడేక్ అనేది మన తల ముందుకు ఉంచితే చాలా బరువుగా అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కూడా మనం వైద్యుల సహాయం తీసుకుంటే, డాక్టర్ సహాయం తీసుకుంటే ఏ రకమైన తలనొప్పి అనేది మనం తెలుసుకొని దాని తర్వాత ఈ లక్షణాలు అనేది దీన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. అలా కాకుండా ఇందాక చెప్పినట్టు నేను బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చే లక్షణం ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ బాగా సివియర్ హెడేక్ వచ్చి వాంతులు అయిపోతే ఈ రకమైన తలనొప్పి ప్రత్యేకంగా మెదడులో కణితులు ఉండటం వల్ల, అది క్యాన్సర్ కణితి అయి ఉండొచ్చు, నాన్ క్యాన్సర్ కణితి అయి ఉండొచ్చు. ఈ రకమైన తలనొప్పి ఉంటే వెంటనే వైద్యులు కావడం అనేది చాలా మంచిది. సో ఇది సర్వసాధారణంగా కనిపించే తలనొప్పి అనేది మెదడులో ఏ కణితి ఉన్నా సరే వచ్చే రకం. అట్లా కాకుండా ఇంకొక రకము, కొన్ని కణితులు అనేవి చాలా స్లోగా పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణ తీసుకుంటే మనము మెనింజోమా కణితి అంటాము, షార్నోమా అనే కణితి అంటాము. ఇవి అనేవి సంవత్సరానికి 1 mm అనేవి పెరుగుతాయి. సంవత్సరానికి 1 mm చాలా తక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇవి చాలా పెద్దగా పెరగటం, మెల్లమెల్లగా పెరగటం వల్ల ఒకేసారి పెద్దదైన తర్వాత కంటి చూపు అనేది మసకబారుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రెయిన్ లోపల ఆ స్కల్ అనేది ఒక ఫిక్స్డ్ క్యావిటీ కాబట్టి ఆ బ్రెయిన్ లోపల ఒత్తిడి పెరగటం వల్ల కంటి నరం అనేది ఒత్తిడి అయిపోయి కంటి చూపు అనేది మెల్లగా మసకబారుతూ ఉంటుంది. ఇది కూడా మనం ఒక రకమైన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అలా కాకుండా ప్రత్యేకమైన లక్షణాలు ఇంకా ఏముంటాయి అంటే, మన బ్రెయిన్ అనేది రెండు పక్కల ఉంటుంది. కుడి మెదడు, ఎడమ మెదడు అంటాం. పెద్ద మెదడు, చిన్న మెదడు అంటాం. పెద్ద మెదడు అంటే పెద్ద మెదడు, చిన్న మెదడు అంటాం. ఇక్కడ నేను మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. మనం ఇందాక చెప్పినట్టు ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి అంటే మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణ, మన మెదడు అనేది రెండు పక్కల రెండు మెదడులాగా ఉంటుంది. ఒకటి కుడి మెదడు, ఎడమ మెదడు, అట్లాగే పెద్ద మెదడు, చిన్న మెదడు. ప్రతి మెదడులో ఒక హాఫ్లో, అది రైట్ అయినా లెఫ్ట్ అయినా సరే, ఫ్రంటల్లో, పరేటల్లో, టెంపరల్లో, ఆక్సిపిటల్లో అంటాం. ఇది పెద్ద మెదడు. ఈ పార్ట్స్ అనేది టెంపరల్ లోబ్ అయితే, ఇది ఫ్రంటల్ లోబ్ అయితే, ఇది పరేటల్ లోబ్ అయితే, ఇది ఆక్సిపిటల్ లోబ్ అంతా ఒక పార్ట్, అది కుడి మెదడులో ఉంటుంది. అట్లాగే ఎడమ పక్క ఆపోజిట్ సైడ్ కూడా ఫ్రంటల్ లోబ్, టెంపరల్ లోబ్, పరేటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్ ఉంటాయి. అలా కాకుండా చిన్న మెదడు అంటాం. ఈ చిన్న మెదడు అనేది, ఇది చిన్న మెదడులో ఏముంటుందంటే సెరెబెల్లం అంటాం. ఈ సెరెబెల్లంతో పాటు మనకి బ్రెయిన్ స్టెమ్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఆ బ్రెయిన్ స్టెమ్ లో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఒకటి మెడుల్లా అంటాము, ఇందులో కనిపించట్లేదు కానీ మెడుల్లా, పాన్స్, మిడ్ బ్రెయిన్ అంటాం. సో ఓకే, మనం వచ్చే కణితి అనేది ఏ భాగంలో వచ్చింది, అది కుడి పక్కన వచ్చిందా, ఎడం పక్కన వచ్చిందా? కుడి పక్కన వస్తే ఏ భాగంలో వచ్చింది, అది కుడి పక్కన వస్తే ఫ్రంటల్ లోబ్లో వచ్చిందా, పెరైటల్ లోబ్లో వచ్చిందా, టెంపరల్ లోబ్లో వచ్చిందా, ఆక్సిపిటల్ లోబ్లో వచ్చిందా? పెద్ద మెదడులో అయితే. అదే చిన్న మెదడులో అయితే కుడి పక్క వచ్చిందా, ఎడం పక్క వచ్చిందా, లేదా బ్రెయిన్ స్టెమ్లో వచ్చిందా అనేది కణితి వచ్చే ప్రదేశాన్ని బట్టి మనకు లక్షణాలు అనేది డిపెండ్ ఉంటాయి. మనం సర్వసాధారణంగా మన బ్రెయిన్ అనేది మన బాడీలో ప్రతి పార్ట్ ఒక ఫంక్షన్ అనేది
ఎసర్టన్ చేయబడి ఉంటుంది. ఉదాహరణకి ఫ్రాంటల్ లోబ్ తీసుకోండి. ఈ ఫ్రాంటల్ లోబ్ లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా, బట్ ఉదాహరణ తీసుకుంటే ప్రపంచంలో 1000 మందిలో 999 మందికి ఎడం మెదడే బాగా పనిచేస్తుంది. అంటే ఎడం పక్క బ్రెయిన్ అనేది బాగా పనిచేస్తేనే మనం మాట్లాడటం కానీ, జడ్జ్ చేయడం కానీ, గుర్తుపెట్టుకోవడం కానీ, మనం ఏ పని చేసినా సరే ఈ లక్షణాలు అనేది ఎడం పక్క మెదడు పైనే ఆధారపడి ఉంది. అలాగని ఎడం పక్క మెదడులో ట్యూమర్ వస్తే కొంచెం మనం కేర్ఫుల్గా సర్జరీ చేయాలి. కుడి పక్క మెదడులో వచ్చిన ట్యూమర్ వస్తే కేర్ఫుల్గానే సర్జరీ చేయాలి. కానీ ఎడం పక్క మెదడులో ట్యూమర్ వస్తే అది ఎలా ఉంటుందని చూద్దాం. ఉదాహరణకి మనకి ఫ్రాంటల్ లోబ్ అనేవి ఉంటాయి. నార్మల్గా ఏం ఫంక్షన్స్ అంటే మన ఫ్రాంటల్ లోబ్ చేసే ఫంక్షన్స్ పనులు ఏంటి అంటే, ఉదాహరణ తీసుకోండి, మనకి థాట్ఫుల్స్, మనం ఏ పని చేయాలి ఎలా చేయాలి అనేది డిసైడ్ చేస్తుంది ఫ్రాంటల్ లోబ్. అలాగే మనం ఏ పని చేసేటప్పుడు జడ్జిమెంట్ ఎలా అనేది చేంజ్ చేస్తుంది. మనకి ఈ పని చేయొచ్చా లేదా అనేది జడ్జిమెంట్ అనేది అదే డిసైడ్ చేస్తుంది ఫ్రాంటల్ లోబ్. అట్లే కాకుండా మన పర్సనాలిటీ చేంజెస్, అంటే మనం మంచిగా బిహేవ్ చేస్తున్నామా, అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నామా అనేది కూడా లెఫ్ట్ సైడ్ ఫ్రాంటల్ లోబ్ అనేది చేస్తుంది. మెదడులో ప్రతి పార్ట్కి ఒక లోబ్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. సపోజ్ ఈ ఫ్రాంటల్ లోబ్లో ట్యూమర్ వస్తే ఈ ఫంక్షన్స్ అన్ని నార్మల్ అయితే, అంటే తను జడ్జ్ చేసుకోలేడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు, తను ఎటేటో వెళ్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఈ ప్రత్యేకమైన లక్షణాల వల్ల సపోజ్ ఒక మనిషికి ఎడం పక్క ఫ్రాంటల్ లోబ్లో కణితి వస్తే, ఈ ఫ్రాంటల్ లోబ్లో కణితి వస్తే ఆయన పర్సనాలిటీ అనేది చాలా అబ్నార్మల్ పర్సనాలిటీ ఉంటుంది. తను చేసే పని జడ్జ్ చేయలేడు, తను కాన్షియస్ అసలు ఏం చెప్తున్నాడో తనకే తెలియదు. ఈ ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే మనం ఎడం పక్క ఫ్రంటల్ లోబ్లో ట్యూమర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అలే కాకుండా పెరటల్ లోబ్లో ట్యూమర్ వచ్చింది అనుకోండి. సపోజ్ ఉదాహరణకి ఎడం పక్క పెరటల్ లోబ్లో ఈ ఏరియాలో ట్యూమర్ వచ్చింది అనుకోండి. కుడి పక్క తనకి కాలు చేయి పని చేయకపోవడం కానీ, తిమ్మి రావడం కానీ, మొద్దు బారడం కానీ, మాట తేడా రావడం కానీ ఇలా జరిగే అవకాశం ఉంది. అది పెరటల్ లోబ్, అది ఎడం పక్క పెరటల్ లోబ్లో వస్తాయి. అట్లా కాకుండా టెంపరల్ లోబ్లో వస్తుంది అనుకోండి ట్యూమర్. ఈ టెంపరల్ లోబ్లో ట్యూమర్ వస్తే ఎలా ఉంటుందంటే, తనకి ఏం చెప్పింది ఇప్పుడే మర్చిపోతాడు. మెమరీ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, గుర్తుండదు ఆయన. ఎడం పక్క టెంపరల్ లోబ్లో వచ్చినా సరే, కుడి పక్క టెంపరల్ లోబ్లో వచ్చినా సరే ఈ మెమరీ అనేది ఎక్కువగా గుర్తుంటుంది. ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతాడు, నేనేం చెప్పాను నాకే తెలియట్లేదని చెప్తూ ఉంటాడు. సో ఈ రకమైన అంటే ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే ఈ పార్ట్లో మనం ట్యూమర్ వచ్చిందని ఒక అంచనాకు రావచ్చు అనమాట. అలా కాకుండా ఆక్సిపిటల్ లోబ్ అంటాం కదా, ఈ ఆక్సిపిటల్ లోబ్లో ట్యూమర్స్ ఎలా ఉంటుంది? పేషెంట్ చెప్తుంటారు, నా కళ్ళు మసగ్గా ఉన్నాయి, నేనేం చూడలేకపోతున్నాను, తలనొప్పిగా ఉంది, దూరం వస్తువులు కనిపించట్లేదు, కుడిపక్క వస్తువులు కనిపించట్లేదు, ఎడంపక్క వస్తువులు కనిపించట్లేదు. ఈ రకమైన లక్షణాలు కనుక ఉంటే మన ఆక్సిపిటల్ లోబ్ అనేది మన కంటి చూపుకు సంబంధించిన లోబ్ కాబట్టి ఆ రకమైన లక్షణాలు ఉంటే ఆక్సిపిటల్ లోబ్లో ట్యూమర్ వచ్చిందని, ట్యూమర్ అది క్యాన్సర్ అయినా నాన్ క్యాన్సర్ అయినా వచ్చి ఆ లక్షణాల వల్ల మనం ఈ ఏరియాలో ట్యూమర్ వచ్చిందని కనుక్కోవచ్చు. అలా కాకుండా చిన్న మెదడులో ట్యూమర్ వస్తుంది అనుకోండి. అదే చిన్న మెదడు అంటే సెరిబెల్లం అంటాము. సెరిబెల్లంతో పాటు బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఇది సెరిబెల్లం ఉంటుంది, చిన్న మెదడు. దీని ఫంక్షన్స్ ఏంటంటే ఇది నార్మల్గా మనకు బ్యాలెన్స్ కోఆర్డినేషన్. మనం కరెక్ట్గా ఒకే లైన్లో నడవాలంటే చిన్న మెదడు సరిగా పనిచేస్తేనే మనం ఒకే లైన్లో నడగలుగుతాం. అట్లా కాకుండా కుడిపక్క చిన్న మెదడులో కానీ ఎడం పక్క చిన్న మెదడులో కానీ ట్యూమర్ వస్తే ఎలా నడుస్తారంటే, మనం తాగిన వాళ్ళు ఎలా నడుస్తారు, డ్రంకన్ వాక్ అంటాం. తాగిన వాళ్ళు అటుపక్క ఇటుపక్క తూలుకుంటూ నడుస్తూ ఉంటారు అనమాట. దీన్నే డ్రంకన్ గైట్ అంటాము. లేదా ఈ రకమైన లక్షణాలు ఉంటే చిన్న మెదడులో ట్యూమర్ ఉండొచ్చు అనుకోండి. అలా కాకుండా బ్రెయిన్ స్టెమ్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్లో కనుక ట్యూమర్ వస్తే అది మనకి ఆ బ్రెయిన్ స్టెమ్కి మన గొంతు పనిచేసే నరాలు అతుక్కొని ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఆ పార్ట్లో ట్యూమర్ వస్తే ఏ పక్క వచ్చిందో దాన్ని బట్టి, అది ఫాన్స్లో వచ్చిందా, మిడ్ బ్రెయిన్లో వచ్చిందా, మెడుల్లాలో వచ్చిందా, దాన్ని బట్టి చూసుకొని కుడికాలు గుడిచే పని చేయకపోవడం కానీ, ఎడంకాలు ఎడంచే పని చేయకపోవడం కానీ, మింగుడు ప్రాబ్లం రావడం కానీ, అంటే మనం మింగడానికి అనేది గొంతు నరాలు అనేవి ఆ బ్రెయిన్ స్టెమ్ నుంచి వస్తాయి. కాబట్టి మింగుడు ప్రాబ్లం వల్ల కూడా ఈ రకమైన లక్షణాలు ఉండటం వల్ల కూడా బ్రెయిన్ స్టెమ్లో గడ్డ వచ్చిందని మనం తెలుసుకోవచ్చు. ఇది ఈ రకమైన లక్షణాలు ఉంటే ఏ పార్ట్లో ట్యూమర్ వచ్చిందనేది మనం తెలుసుకోవచ్చు.